పూజనీయులనేవారు జీవితానికి ఆధారం కావాలి. ప్రాణాలకే ముప్పు కలిగించే ఇటువంటి శక్తిని పూజించవలసిన అవసరమేమిటి? నీవు చెప్పదలుచుకున్నది ఏమిటి కృష్ణ? ఇన్నాళ్ళు మన గోవుల సమృద్ధికి కారణమైన ఆ గోవర్ధన పర్వతానికి పూజ చేయడం ఉచితం కదా. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. నేను వానిని అవశ్యం క్షమించి వదిలేస్తాను. నీవేమి కంగారు పడుకు మధుమంగళ. కృష్ణ! మూర్ఖ బాలక, ఎవరు నీవు? ఈ కాళీయుని సరోవరంలో ప్రవేశించే సాహసం నీవు ఎందుకు చేశావు? ఈ జలంపై అందరికీ అధికారం ఉంది కాళీయా. నీవు ఈ జలాన్ని విషపూరితం చేశావు. నీవు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను దండిస్తాను. మూర్ఖుడా, నా ఆకారాన్ని చూడు, అలాగే నీ ఆకారాన్ని చూసుకో. నీవు నన్ను ఎలా దండిస్తావు బాలక? నీవు వెంటనే ఈ స్థానాన్ని విడిచి వెళ్ళు. చివరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నన్ను క్షమించు కృష్ణ, నన్ను నీవు వధించవద్దు. నేను నీ ఆదేశాన్ని మన్నిస్తాను, కానీ నేను ఇంతకాలంగా ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. ఇప్పుడు నీ మస్తకంపై నా పాదాల గుర్తులున్నాయి. అవి నిన్ను ఎక్కడున్నా సురక్షితంగా ఉంచుతాయి. నీవు పశపక్షాదులలో వేటికి హాని తలపెట్టనంత వరకు క్షేమంగా ఉంటావు. నాదా వాడిని కాపాడండి. మీరే నా పుత్రుని ఎలాగైనా రక్షించండి. కన్నయ్య! కృష్ణ! 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 బాల్యంలో మీరింత సాహసం చేశారా వాసుదేవా? అయితే మీకు ముందే తెలుసా మీ చేతులలో ఆ కాళీయుడు పరాజితుడవుతాడని? అవశ్యం నాకు తెలుసు వత్స. సర్వేశ్వరుడు నాకు విశేష శక్తినిచ్చాడు. ఈ కారణంగానే వాని పరాజయం నా చేతుల్లో జరగాలనుంది. ఏమిటా విశేష శక్తి మావయ్య? సర్వేశ్వరుడు నాకు అద్భుత శక్తినిచ్చాడు వత్స. అదేమిటో నీకు తెలుసుకోవాలనుందా? ప్రయత్నం చేసే శక్తి. నాకు నమ్మకం ఉంది, ఒకవేళ నేను సాహసంతో శ్రద్ధగా ప్రయత్నం చేస్తే ఎటువంటి కార్యమైనా నాకు అసంభవం కాదని. కానీ మావయ్య, ప్రయత్నం అనేది అందరూ చేస్తారు కదా. నీవు యథార్థం చెప్పావు వత్సా శృతసోమ. ప్రయత్నం అందరూ చేస్తుంటారు. నిజానికి ప్రయత్నం చేయడమే అవసరం విజయాన్ని పొందేందుకు. వాస్తవం చెప్పాలంటే మీరనుకునే ఆ విశేష శక్తి ఏదీ నాకు లేదు. ఆ సర్వేశ్వరుడు అన్యులెవరికీ ఇవ్వనిది.
సర్వేశ్వరుడు పక్షపాతం వహించడు. మనం అందరం సమానమైన శక్తితోనే జన్మిస్తుంటాం. కానీ భయం, మోహం, లాలస వంటి లక్షణాలు మనిషిని ప్రయత్నించకుండా నిరోధిస్తాయి. ఇక ఎవరైతే ప్రయత్నమే చెయ్యరో వారిని సాఫల్యం ఏ విధంగా వరిస్తుంది వత్సా? కానీ మీరు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు కదా మామయ్య. ఈ ప్రాణాలు ఏదో ఒక రోజున కోల్పోవలసిందే కదా వత్సా. ఎవరు ఏ ప్రయత్నం చేసినా సాఫల్యానికి, వైఫల్యానికి అవకాశం సరి సమానంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నమూ చేయకుండా ఉంటే వారికి 100కి 100 పాళ్ళు వైఫల్యమే మిగులుతుంది. గుర్తుంచుకోండి కుమారులారా, ఇతరుల అన్యాయాన్ని, అత్యాచారాన్ని, అధర్మాన్ని ఎదిరించి సంఘర్షణకు ప్రయత్నించడంలో కేవలం ఒకే ఒక హాని జరగవచ్చు. అలా జరిగే హాని మృత్యువు. కానీ ఏదైనా భయం గాని లేక మోహం కారణంగా ప్రయత్నం అనేదే చేయకుంటే 2 విధాలుగా హాని జరగవచ్చు. మనలో ఆత్మబలం క్షీణిస్తుంది, ఇంకా అధర్మపరుల అధర్మం పెరుగుతుంది. నేను చెప్పిందంతా యథార్థమేనా సఖీ? ఇంకా కథ చెప్పండి దుందుమాలి మహాశయ. మా మామయ్య యాదవులకు సంపదలు ఎలా చేకూర్చాడు? రాకుమార అభిమన్యు, నాకంటే చిన్నవాడైనా యాదవ శ్రేష్ఠుడు శ్రీకృష్ణునికి ప్రణామాలర్పిస్తున్నాను. ఎందుకంటే ఈయన యాదవులకే కాదు, మనందరికీ జీవనరాగాన్ని నేర్పాడు, అందరికీ సమృద్ధినిచ్చాడు. కేవలం సంపదయే కాదు, మనసు, హృదయం, ఆత్మలను కూడా పరిపుష్టం చేశాడు. బృందావనమున సంతోషాలు, సంబరాలు తాండవమాడెను. వృక్షాలిచ్చెను ఫలపుష్పాలను, పశుపక్ష్యాదులు పాటలు పాడెను. హర్షం కలిగిన సుఖశాంతులతో, భాగ్యం పండెను యదునందనుతో. నందవ్రజమే నాట్యమాడెను మోహన మురళీనాదంతో. మురళీ మోహన, మీరింకా రాసక్రీడను ఆరంభించలేదా? మా రాధ రాకుండా మరి రాసక్రీడ ఎలా? మా అన్ని గ్రామాల తరపున కేవలం 100 గోవులనే దానంగా ఇవ్వగలము బ్రాహ్మణోత్తమ. మాకు సమ్మతం కాదు నందా. మీరు మాకు 1 సహస్ర గోవులను దానంగా ఇవ్వాలి. వాటితో పాటు ధనం, ధాన్యం, సువర్ణం ఇత్యాది దానాలు మీరు ఘనంగా చెయ్యాలి. అరే, ఆ ఇంద్రుని కోపగ్ని గురించి తెలియని వారా చెప్పండి. మీరందరూ నివసిస్తున్న ఈ భూమి, ఇది ఆ మహేంద్రుని క్షేత్రమని గుర్తుంచుకోండి. మీరిలా మహేంద్రుని ఎదిరించినట్లయితే దానికి తగిన దండం లభించవచ్చు. ఈ యావత్ సమాజం ఆ మహేంద్రుని యజ్ఞానికి దానాలిస్తోంది, కేవలం మీరే కాదు. ఆ కంసుని ఎదిరించలేని కారణంగా మీరు మీ గోకులాన్ని విడిచి రాక తప్పలేదు. ఆ దేవతల రాజుకు ఆగ్రహం వస్తే ఈ జగత్తును విడిచి మీరు ఎక్కడికి వెళ్ళగలరు? కానీ సంవత్సరం అంతా మేము శ్రమించి సంపాదించిందంతా ఇలా ఆ మహేంద్రునికి ఏ విధంగా దానం చేయగలం బ్రాహ్మణులారా? ఒకప్పుడు ఆ మహేంద్రుడు వృత్తాసురుడిని వధించి మానవులను రక్షించాడు. అప్పటి నుండి మానవులు తమ కృతజ్ఞతను తెలిపేందుకని వారిని పూజించనారంభించారు. కానీ వృత్రాసురుడు స్వర్గలోకంపై ఆక్రమణ చేశాడు. అప్పుడు మహేంద్రుడు ఆత్మరక్షణ కోసం వృత్రాసురుని వధించాడు, మానవుల కోసం కాదు. నీవింకా బాలకుడివి పుత్రా. ఆ మహేంద్రుని ఆగ్రహం నీకు పరిచితం కాదు. అంటే భయం కారణంగా మనం ఈ యజ్ఞం చేస్తున్నామా బ్రాహ్మణోత్తమ? కానీ భయం మనిషి ఆత్మను నిర్వీర్యం చేస్తుంది. మనసు ప్రేమతో నిండినప్పుడే మనిషికి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అది కృతజ్ఞత ఎలా అవుతుంది ఆత్మ నిర్వీర్యమైతే? నీవు వ్యర్థంగా వాదిస్తున్నావు బాలుడా. ఆ మహేంద్రునికి యజ్ఞం చేయవలసిందే, దానము ఇవ్వవలసిందే. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు యజ్ఞం ఆరంభమవుతోంది నందమహాశయ.
మీరు మీ వారందరినీ తీసుకుని దాన దక్షిణ హోమ హవనాలతో సహా రావాల్సిందని ఆహ్వానిస్తున్నాం. ప్రణామాలు. నంద మహాశయ, మనం సంప్రదాయాన్ని అనుసరించటం అనివార్యం. బాలుర సలహాలు పాటిస్తూ జీవితం గడపలేము. కానీ పితృదేవా, పూజనీయులనేవారు జీవితానికి ఆధారం కావాలి. ప్రాణాలకే ముప్పు కలిగించే ఇటువంటి శక్తిని పూజించవలసిన అవసరమేమిటి? నీవు చెప్పదలుచుకున్నది ఏమిటి కృష్ణ? ఇన్నాళ్ళు మన గోవుల సమృద్ధికి కారణమైన ఆ గోవర్ధన పర్వతానికి పూజ చేయడం ఉచితం కదా పితృదేవా. మనం ఆ మహేంద్రుని యజ్ఞం కూడా తప్పకుండా చేద్దాం. మహేంద్రుడంటే ప్రేమ, గౌరవం కలిగిన నాడు. భయపడి పూజలు చేయకూడదు పితృదేవా. ఓం సూర్యాయ నమః స్వాహ. ఓం చంద్రాయ నమః స్వాహ. ఓం కుజాయ నమః స్వాహ. ఓం బుధాయ నమః స్వాహ. ఓం బృహస్పతయే నమః స్వాహ. ఓం శుక్రాయ నమః స్వాహ. ఓం శనైశ్చర్యాయ నమః స్వాహ. ఓం రాహవే నమః స్వాహ. ఓం సూర్యాయ నమః స్వాహ. ఓం చంద్రాయ నమః. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోది ఎందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీ కృష్ణ.